మా ఊరు గట్కేసర్ దగ్గర ఆదిలాబాద్ గ్రామం. చక్కని సాయంత్రాలకి, చల్లని ప్రదేశాలకి, పచ్చని వాతావరణంతో చాలా ఆహ్లాదకరమైన ప్రదేశము. మేము సరదాగా అక్కడ ప్లాంటింగ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాము. అలాగే కాసింత ఖాళీ ప్రదేశము, దాన్ని ఆనుకొని ఉన్న ప్లాట్లు, చూడచక్కగా కట్టిన ఇండ్లు, ఆ సూర్యాస్తమయంలో చాలా చక్కగా కనబడుతుంది. ప్లాటింగ్ కూడా నీట్గా చాలా చక్కగా చేయబడింది. కానీ అక్కడ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఈ మధ్య కాస్త కూలగొట్టినట్టున్నారు, అంటే కాస్త డ్యామేజ్ చేసినట్టున్నారు. ఈ సూర్యాస్తమయంలో నేను తీసిన వ్యూ ఎంత అందంగా, ఎంత బాగా కనబడుతుందో చూడండి. ప్లాటింగ్ మధ్యలోకి వెళ్ళి, ఇళ్ళ మధ్యలోకి వెళ్ళి, తోట మధ్యలోకి వెళ్ళి ఆ సన్సెట్ని చూడటము, ఆ సన్సెట్ని వీడియో తీయడము చాలా బాగుంది. సో ఇలా నేను కాలక్షేపం చేస్తున్నాను. ఈవినింగ్, సాయంత్రం సమయాల్లో సూర్యాస్తమయం చూడడం అంటే నాకు చాలా సరదాగా ఉంటుంది ఊర్లో. సో ఎవ్రీడే నేను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ వెళ్ళి సూర్యోదయాన్ని చూడను కానీ సూర్యాస్తమయాన్ని చూస్తున్నాను. ఈ కొబ్బరి తోటను చూస్తే సమస్త బాధలు తొలగిపోతాయి మనకి. చాలా హరీబరీ జీవితం ఉండి మనము ఈ తోటలో కొద్దిసేపు కూర్చున్నాం అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇండ్లు కూడా చాలా బాగా కనబడుతున్నాయి. సో దట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ తోటలోకి వెళ్ళి ఆ ఇండ్లు చూస్తే చాలా చాలా అంటే చాలా బాగా కనబడుతుంది లొకేషన్. నాకైతే మార్నింగ్ వెళ్ళినప్పుడు, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళినప్పుడు, ఆ మధ్యాహ్నం కూడా అక్కడే ఉండాలి అన్నట్టుగా ఉంది. ఆ కాసింత దూరం కూడా నేను వెళ్ళలేకపోతున్నా. ఆ తోట అంత అట్రాక్టివ్గా ఉంది. మనకు కేరళ వెళ్ళి కొబ్బరి తోటలు చూడాల్సిన అవసరం లేదు. కొబ్బరి తోటనే ఇక్కడ మనము తయారు చేయొచ్చని ఇగో ఈ యజమాని, ఇంకో కొద్దిమంది యజమానులు నిరూపించారు.
వీళ్ళు వెళ్తున్న దారిలో ఇదొకటి. ఎందుకంటే కోనసీమ స్వర్గసీమనేమో కానీ కొబ్బరి తోట కనువిందు చేసే స్వర్గసీమ. ఇక్కడ చూస్తే మనం కోనసీమలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. ఆ పాట నిజమేనేమో అన్నట్టుగా ఉంది. గుడ్ లొకేషన్. నాకైతే ఫస్ట్ ఈ లొకేషన్ చూడగానే ఇమీడియట్గా ఒక కిచెన్ అరేంజ్ చేసుకొని బాంబూ డైనింగ్ హాల్ పెట్టుకోవాలని అనిపించింది. బ్యాంబూ హట్ తోటి ఒక డైనింగ్ హాల్ నిర్మించుకోవాలని అనిపించింది.